పురంధరేశ్వరి అవును. గాని, అవును. కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం హ్మ్. రమేష్, హ్మ్. తర్వాత అతని పేరేంటి ఇప్పుడు సుజనా కాదు. జా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. నల్ల అదే హ్మ్. తర్వాత గీత, అవును. వరప్రసాద్ వరప్రసాద్. వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. అవును. అప్పుడు అది ఆర్ఎస్ఎస్ హస్తం అందామా, హ్మ్. హ్మ్. లేకపోతే పార్టీని ఆలోచించిందా, కార్యకర్తల కోపాన్ని గమనించాక హ్మ్. కార్యకర్తల నుండి ఎదిగినోడికి ఇతనికి ఒక్కడికే ఇచ్చారు. హ్మ్. ఇతనికి ఫుల్ ప్లేటెడ్ సపోర్ట్. చివరిలో ఇతను మళ్ళీ ఏమైంది, ఇతను తీసుకున్నాక మళ్ళీ రఘురామకృష్ణరాజు ప్రెషర్ చేయడం చంద్రబాబుని, ఆయన ఆపిచ్చే ప్రయత్నం చేయడం. హ్మ్. ఈ సీట్ అన్నా కూడా అధినాయకత్వం ఒప్పుకోలే, ఈ హ్మ్. సీటు మార్చబోమని చెప్పేసి. హ్మ్. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఈయన వెంట పెట్టుకుని తిరిగారు, హ్మ్. పవన్ కళ్యాణ్, హ్మ్. చంద్రబాబు కూడా. హ్మ్. ఫైనల్గా ఆయన విజయం సాధించిన ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. అదే కదా లక్. అదే అంటే అన్ని అనూహ్యమైంది ఆయన. అంటే బీజేపీలో ఆ మధ్యన కొంత వ్యతిరేకత, ఏలూరు ఆయన పేరు ఏదో ఏదో చౌదరి అది తప్పరాజు. తపరాజు ఆయనకి ఏదో వస్తుంది అనుకుంటే తర్వాత చాలా మంది డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్లకి అది ఫోన్ చేసి ఏదో హడావుడి చేశారంట, మేము ఎప్పటి నుంచో ఉన్నాం మీరు ఇవ్వలేదని. అటువంటి వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం కూడా ఇది. అంటే అట్లేం లేదు, బేసిక్గా పార్టీ ఈసారి తీసుకున్న నిర్ణయమే పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకి అన్నది. హ్మ్. అందుకని బండి సంజయ్కి అక్కడ కిషన్ రెడ్డికి ఇవ్వడం, ఇక్కడ శ్రీనివాస్ వర్మకి ఇవ్వడం. హ్మ్. ఒక రకంగా పార్టీ తనను తాను గెలిపించుకుంది. అవును. ఇంతవరకు పార్టీని కార్యకర్తలు గెలిపించారు, కూటమి గెలిపించింది. హ్మ్. ఇప్పుడు పార్టీ తనను తాను